నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికుల నిరీక్షణకు తెరపడింది. పండుగలు వచ్చినా, సెలవులు వచ్చినా స్పెషల్ ట్రైన్ టికెట్ల కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా, అదనపు ఛార్జీల భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణ, ఏపీ వాసుల ప్రయాణ కష్టాలు తీర్చేలా 3 కీలక రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని రైల్వే శాఖ ప్రయాణికుల చిరకాల వాంఛను తీరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు కేవలం రద్దీ సమయాల్లో లేదా ప్రత్యేక అవసరాల కోసం స్పెషల్ ట్రైన్స్ గా నడిచిన 3 కీలక రైళ్లను ఇకపై రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు టికెట్ కష్టాలు తీరడమే కాకుండా ప్రయాణం మరింత భరోసాగా మారనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే ప్రయాణం అంటేనే ఒక యుద్ధంలా ఉండేది. ముఖ్యంగా పండుగలు, సెలవు దినాల్లో ప్రత్యేక రైళ్లపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు ఎక్కువగా ఉండడమే కాకుండా సమయపాలన విషయంలోనూ తరచూ ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు 3 ప్రధాన రైళ్లను శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్ సర్వీసులుగా మార్చేసింది. రెగ్యులర్ అయిన ఆ 3 రైళ్లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎప్పుడూ అత్యధికంగా ఉంటుంది. ఇప్పుడు ఇది రెగ్యులర్ కావడంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులకు పెద్ద ఊరట లభిస్తోంది. సికింద్రాబాద్, తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి వెళ్లే భక్తుల కోసం నడిచే ఈ రైలు ఇకపై పక్కా టైం టేబుల్తో అందుబాటులో ఉంటుంది. కాచిగూడ, గుంటూరు ఈ 2 నగరాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎక్కువ. ఈ రైలు రెగ్యులరైజేషన్ వల్ల వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. రెగ్యులర్ సర్వీసుగా మారటం వల్ల కేవలం పేరు మారడమే కాదు, ప్రయాణికులకు క్షేత్రస్థాయిలో అనేక లాభాలు చేకూరుతాయి. సాధారణంగా స్పెషల్ ట్రైన్స్ అంటే 1.3 రెట్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. ఇప్పుడు రెగ్యులర్ కావడంతో సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గుతుంది. రెగ్యులర్ రైళ్లలో 120 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయాణానికి నెలల ముందే ప్లాన్ చేసుకోవచ్చు. స్పెషల్ రైళ్లకు రైల్వే ట్రాక్ క్లియరెన్స్ లో 2వ ప్రాధాన్యత ఉంటుంది. కానీ రెగ్యులర్ సర్వీసులు కావటం వల్ల ఇవి నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరుకుంటాయి. రెగ్యులర్ రైళ్లలో మెయింటెనెన్స్ మరియు కోచ్ల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. ప్రధాని మోదీ హయాంలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్ల ఆధునీకరణతో పాటు ఏపీలోని ప్రధాన జంక్షన్ల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. తాజాగా 3 రైళ్లను రెగ్యులర్ చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ మరింత బలపడింది. ఇది కేవలం ప్రయాణ సౌకర్యమే కాదు, 2 రాష్ట్రాల మధ్య ఆర్థిక లావాదేవీలు పెరగడానికి, పర్యాటక రంగం పుంజుకోవడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు వీకెండ్స్ లో సొంతూళ్లకు వెళ్లేందుకు పడే ఇబ్బందులకు ఈ నిర్ణయంతో చెక్ పడనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని రైళ్లను కూడా ఇదే విధంగా రెగ్యులర్ చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైలు ప్రయాణికుల కోసం కేంద్ర రైల్వే శాఖ ఒక సౌకర్యవంతమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపినట్లుగా ప్రత్యేక సర్వీసులుగా నడుస్తున్న 3 రైళ్లు ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మారాయి. ఈ నిర్ణయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాచిగూడ, ట్యూటికోరిన్, హైదరాబాద్, కన్యాకుమారి, చర్లపల్లి, షాలిమార్ మార్గాల్లో ప్రయాణించేవారు అదనపు ఛార్జీలు లేకుండా తక్కువ సమయంలో ప్రయాణించగలుగుతారు. మోదీ ప్రభుత్వం 2014 నుండి తెలంగాణ రైల్వే అభివృద్ధిలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. హైదరాబాద్ కేంద్రంలోని టెర్మినల్స్ ద్వారా 91 కొత్త రైలు సర్వీసులు ప్రారంభించబడతాయి. రైల్వే బడ్జెట్ 36,286 కోట్లుగా కేటాయించబడింది. ప్రస్తుతం రాష్ట్రంలో 47,984 కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణకు 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు మంజూరు చేయబడ్డాయి.
రైల్వే మార్పులు ఈ విధంగా ఉన్నాయి. చర్లపల్లి షాలిమార్ ప్రత్యేక రైలు ఇప్పుడు చర్లపల్లి షాలిమార్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ గా మారింది. మంగళవారం ఉదయం 7:15 చర్లపల్లి నుండి బయలుదేరి బుధవారం ఉదయం 11:20 షాలిమార్ చేరుతుంది. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం వంటి స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడ, మదురై ప్రత్యేక రైలు ఇప్పుడు కాచిగూడ ట్యూటికోరిన్ ఎక్స్ప్రెస్ గా మారింది. ఇది ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10:45 ట్యూటికోరిన్ చేరుతుంది. షాద్ నగర్, మహబూబ్ నగర్, గద్వాల, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, చిత్తూరు వంటి స్టేషన్లో ఆగుతుంది. హైదరాబాద్ కన్యాకుమారి ప్రత్యేక రైలు ఇప్పుడు హైదరాబాద్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ గా మారింది. ప్రతి బుధవారం సాయంత్రం 5:20 హైదరాబాద్ నుండి బయలుదేరి శుక్రవారం ఉదయం 2:30 కన్యాకుమారి చేరుతుంది. సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు వంటి స్టేషన్లో ఆగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించిన గణాంకాల ప్రకారం 2014 తర్వాత తెలంగాణ రైల్వే ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. మౌలిక సదుపాయాలు మరియు కొత్త రైళ్లు రెండూ సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. 36,286 కోట్ల భారీ బడ్జెట్తో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 4 టెర్మినల్స్ నుంచి ఏకంగా 91 కొత్త రైళ్లు ప్రారంభించబడ్డాయి. దేశంలో మరే రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణకు 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు మంజూరు కావడం రాష్ట్ర ప్రాధాన్యతను చాటుతోంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు ప్రయాణికుల పాలిట వరంగా మారింది. స్పెషల్ రైళ్ల ట్యాగ్ తొలగిపోవడంతో ప్రయాణం ఇప్పుడు మరింత సులభం, సురక్షితంగా, చౌకగా మారనుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్లు దొరక్క అల్లాడిపోయే మధ్యతరగతి ప్రయాణికులకు ఈ 3 రైళ్ల క్రమబద్ధీకరణ ఒక గొప్ప ఊరట. ఈ సేవలు త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ రైల్వే విప్లవం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏ మేర తోడ్పడుతుందో వేచి చూడాలి.